న్యూ టీవీ తెలుగు ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కుప్పంలోని మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతిలోని ఆయన స్వగృహంలో మాట్లాడుతూ టీడీపీకి మద్దతు లేకపోయినా వైసీపీ కౌన్సిలర్లకు 50 లక్షల రూపాయలు లంచం ఇచ్చి చైర్మన్ పదవి కైవసం చేసుకున్నారంటూ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తానని చెప్పుకునే చంద్రబాబు అదే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారన్నారు. ఉంగుటూరు మండలంలో కాలువగట్టుపై ఉన్న ఆక్రమణల తొలగింపుతో రోడ్లు విశాలంగా ఉన్నాయి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి సమర్థవంతంగా ఆక్రమణలు తొలగించడంతో జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. కోర్టు కేసులో ఉన్న ఆక్రమణలు తొలగించలేదు. వేసవి సెలవులు వచ్చిన నేపథ్యంలో మీ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహిస్తూ వారు చెరువులు, కుంటలు, బావులలో ఈతకు వెళ్లకుండా చూసుకోవాలని ప్రకాశం జిల్లా గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఎండలకు వడదెబ్బ తగలకుండా పిల్లలకు జాగ్రత్త వహించాలని, అలానే వారు ఈతకు వెళ్లకుండా సంరక్షించుకోవాలని సిఐ తల్లిదండ్రులకు సూచించారు. మెట్ట ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రంగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మండల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. పలు సమస్యలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల పట్ల కొంతమంది అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగశెట్టి ధర్మయ్య అద్దంకిలో మీడియా సమావేశంలో ఆరోపించారు. అద్దంకిలో ఎల్ఐసి నందు అణగారిన వర్గాలకు చెందిన వారిపై ఆధిపత్యపు పోరు చలాయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆర్టీసీ డిపోలో కూడా మేనేజర్ వివక్ష చూపుతున్నాడని ఆయన విమర్శించారు. పారిశుద్ధ్య పనులలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. నరసరావుపేటలోని 1వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పర్యటించారు. వార్డు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ప్రజలు కూడా తమ వార్డును పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ నరసరావుపేటకు సహకరించాలని కోరారు. రంగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఎంజీఎం, ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులలో నూతనంగా నియమితులైన వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో అలసత్వం వహించకుండా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కొండపల్లి బాలికల పాఠశాల యందు 10వ తరగతిలో ఇబ్రహీంపట్నం మండలం మొదటి స్థానం సాధించిందని దేవరకొండ జోష్న 600కు 581 మార్కులు సాధించడంతో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అభినందించారు. 10వ తరగతిలోనే కాకుండా ఇంటర్మీడియట్ లో కూడా మంచి మార్కులు సాధించాలని అన్నారు. మార్కులు సాధించిన జోష్నకు ఎమ్మెల్యే 15,000 రూపాయలను అందించారు. పై చదువుల కోసం సహాయం అందిస్తానన్నారు. నందిగామలోని కొన్ని మందుల దుకాణంలో ఈగల్ టీం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఔషధ నియంత్రణ శాఖ ఏడీ ఆధ్వర్యంలో దుకాణంలోని క్రయ విక్రయాల రసీదులను పరిశీలించారు. అదేవిధంగా గోడౌన్ యజమాని ఇంట్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కొన్ని మందులను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణకే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. స్టీల్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని, హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కూర్మాన్నపాలెంలో కార్మిక నేతలు ఆందోళన నిర్వహించారు.